అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. కింగ్ 100వ సినిమా అనౌన్స్మెంట్ కు రంగం సిద్ధమైంది. నాసామి రంగ తర్వాత హీరోగా సినిమాలు వదిలేసి డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు నాగ్. ఈ నేపథ్యంలో ధనుష్ కుబేరా మూవీలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇటీవల వచ్చిన రజనీకాంత్ కూలీ మూవీలో విలన్ గా నటించాడు. ఇందులో ఆయన సైమన్ గా మెప్పించాడు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం నాగార్జున హీరోగా కొత్త సినిమా ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 29న నాగార్జున బర్త్డే ఉంది. ఆ రోజు తమిళ దర్శకుడు కార్తీక్ తో సినిమా అనౌన్స్ ఉంటుందని టాక్ ఉంది. ఇప్పుడు అది దాదాపుగా ఫిక్స్ అని అంటున్నారు. అంతేకాదు బర్త్డే రోజు స్పెషల్ గ్లిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కు పండగేనని చెప్పాలి. ఈ సినిమా కింగ్ కెరీర్ లోనే ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ఉంటుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. భారీ యాక్షన్ ఎమోషన్ కలిసి ఉంటుందని అంటున్నారు. కాస్త గ్యాప్ తర్వాత నాగ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కథ కోసం దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి కింగ్ 100 ఎలా ఉంటుందో చూడాలి.